ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి యొక్క దర్శనంలో భాగంగా సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా సీనియర్ సిటిజన్లు అయితే మీరు దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు కూడా ఎవరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఈ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా సీనియర్ సిటిజన్కి సంబంధించిన స్వామివారి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తున్నారని చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వీడియోలో మీకు సీనియర్ సిటిజన్లు కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీటికి సంబంధించి బట్టి శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా మన వీడియోని అయితే ఇప్పుడు మీరు లైక్ చేస్తే చాలామంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో అందడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు తెలియనటువంటి విషయాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి మన శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే సీనియర్ సిటిజన్కి సంబంధించి బట్టి శ్రీవారి దర్శనం కోట అన్నది లేదా దివ్యాంగులకు సంబంధించి బట్టి శ్రీవారి దర్శన టికెట్లు అన్నది మనకి 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారు అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మీకు ఈ టికెట్లు అన్నీ కూడా పూర్తిగా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. మీకు స్వామివారి స్పెషల్ దర్శనం అయితే మీకు ఉంటుంది. అంటే స్పెషల్ దర్శనం అంటే అందరూ ఏ విధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తారో మీరు అదేవిధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే మీకు ఆ టైంలో అంటే మీకు సంబంధించినటువంటి కోట ఏదైతే ఉందో ఆ టైంలో మీరు మాత్రమే ఉంటారు. అంటే సీనియర్ సిటిజన్లు కానీ లేదా దివ్యాంగులు కానీ లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీరు మాత్రమే ఉంటారండి. మిగిలినటువంటి శ్రీవారి భక్తులు ఎవరు కూడా ఉంటారు. అంటే ఆ 1 అవర్ కూడా మీకోసం టీటీడీ దేవస్థానం వారు అయితే కేటాయించడం జరుగుతుంది. ఆ టైంలో మీరు మాత్రమే వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని బయటికి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లను మీరు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరే స్వయంగా టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ షాపులు కానీ లేదా మీ సేవా సెంటర్లు కానీ లేదా చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే ఫోన్ మీద మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి మీరు టికెట్ని అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, టికెట్లు అన్నది చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయండి, అందరికంటే ముందుగా టికెట్లు అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి. మీరు ఏం చేస్తారంటే మీకు ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు పూర్తి పేరు కానీ లేదా ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సెకండ్ పర్సన్ యొక్క అంటే మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదండి. మీకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేము, అడ్రస్సు, ఆధార్ కార్డ్ ఐడి నెంబరు ఇవన్నీ కూడా మీరు ఒక నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ మీరు సేవ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల అందరికంటే ముందుగా మీరు ఇది టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు టికెట్ రిలీజ్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి అవి కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఫాస్ట్గా మీరు అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఫిల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు మ్యాక్సిమం ఈ సీనియర్ సిటిజన్ కోటా కానీ లేదా దివ్యాంగ సంబంధించిన కోటాలో మీకు టికెట్లు అయితే బుక్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వీళ్ళ వయసు కూడా 50 సంవత్సరాలు దాటి ఉండాలి. మీరు ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ అంటే మీకు ఆధార్ కార్డు అన్నది మీరు అప్లోడ్ చేయాలండి. అది కూడా 1 MB లోపు ఉండాలి. ముందు ఈ సైజ్ అన్నది ఏ విధంగా తగ్గించుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీ ఆధార్ కార్డు అన్నది మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే వాట్సాప్లో సెండ్ చేయండి. చేసిన తర్వాత మీరు పంపినటువంటి ఆ ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది మళ్ళీ మీ నెంబర్కి సెండ్ చేయమని చెప్పండి. దాని ద్వారా ఆటోమేటిక్గా ఆధార్ కార్డు సైజ్ అన్నది అంటే 1 MB లోపు అయితే రావడం జరుగుతుందండి. అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ అన్నది మీరు అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది.
ఇందులోని మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. జీవిత భాగస్వామి ఆధార్ కార్డ్ అయితే అవసరం లేదు. మీరు డైరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు మీకు ఇద్దరు ఆధార్ కార్డులు అయితే క్యారీ చేయాలి. క్యారీ చేసి అక్కడ టీటీ దేవస్థానానికి సంబంధించిన సిబ్బందికి చూపించినట్లయితే దాన్ని చెక్ చేసి మిమ్మల్ని అయితే శ్రీవారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉంటారో మీకు కూడా మీకు జీవిత భాగస్వామి మాత్రమే రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప మీ మనవడిని కానీ మనవరాలు కానీ కొడుకుని కానీ కోళ్ళను కానీ కూతురు కానీ అల్లుని కానీ ఫ్రెండ్స్ని కానీ లేదా ఇంటి పక్క వాళ్ళని కానీ వీళ్ళని కూడా తీసుకువెళ్ళడానికి ఒకవేళ మీరు తీసుకెళ్ళినా కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళు మిమ్మల్ని మాత్రమే పంపించడం జరుగుతుందండి. మీకు కూడా వచ్చినటువంటి వేరే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే స్వామివారి దర్శనానికి అయితే పంపించడం లేదు. కేవలం జీవిత భాగస్వామి మాత్రమే శ్రీవారి దర్శనానికి అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి. మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు మీకు కూడా జీవిత భాగస్వామి ఉంటే మాత్రమే వెళ్ళండి. లేదంటే మీరు సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది నేను తిరుమల వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటానండి. వాళ్ళ మనవన్ని కానీ మనవరాలను కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ తెలుసున్న వాళ్ళు కానీ కూడా శ్రీవారి దర్శనానికి అయితే తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఈ సీనియర్ సిటిజన్ కోటాలో. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత టీటీ దేవస్థానం వారు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళనైతే బ్యాక్ పంపించడం జరుగుతుందండి. అంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి అటువంటి మిస్టేక్ చేయకుండా మీరు ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు ఏం చేస్తారంటే మీకు ఆ మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. అది కూడా 1 MB లోపు ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ కోటలో శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తుల విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు అంటే మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామివారి స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. మీరు కూడా సేమ్ అండి, అందరికంటే ముందుగా ఈ స్వామివారి దర్శన టికెట్ బుక్ చేసుకోవాలంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుని మనకి ఈ టీటీ దేవస్థానం వారు టికెట్లు రిలీజ్ చేసిన వెంటనే మీరు కాపీ పేస్ట్ చేసి అందరికంటే ముందుగా ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఇంచుమించుగా ప్రతి నెల కూడా 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ప్రతి నెల కూడా. అంటే మనకి సండే కానీ లేదా ఏమైనా స్పెషల్ డే హాలిడే ఉంటే మనకి డేట్ అయితే చేంజ్ అవుతుంది తప్ప ఇంచుమించుగా మనకి ప్రతి నెల కూడా 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే అందుబాటులో ఉంటుందండి. అది కూడా 3 నెలల ముందుగానే టీటీ దేవస్థానం వారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకుని మీరు శ్రీవారికి సేవలో తరించండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్ మీద మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి రావాలన్నది చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంటుందండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అక్కడైతే రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత మిమ్మల్ని అయితే శ్రీవారి దర్శనానికి అయితే షార్ట్ కట్ వేలో పంపించడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని టెంపుల్ పక్కనే మనకు ఉంటుందండి, శుభదం ఉంటుంది కదండి, శుభదం పక్కనే ఉంటుంది. అక్కడ నుంచి మిమ్మల్ని అయితే శ్రీవారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. అంటే వీల్ చైర్ కూడా టీటీ దేవస్థానం వారు అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీరు దాని ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అనేది ఇంచుమించుగా 1 అవర్ నుండి 2 అవర్స్ లోపే స్వామివారి దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు అకామిడేషన్ కూడా మీకు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే అందుబాటులో ఉంటుందండి అకామిడేషను. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో వచ్చేటువంటి అకామిడేషన్ కూడా ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు అకామిడేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. మీకు నచ్చినటువంటి రేట్ని చూస్ చేసుకుని అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకోవాలి. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ అన్నది ఖచ్చితంగా ఉండాలండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుంటే మీరు ముందైతే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి 2 గంటల నుండి 3 గంటల లోపే SMS అయితే రావడం జరుగుతుందండి. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
అక్కడ ఎస్ఎంఎస్లో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడైతే అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు రూ. 50 రూమ్ వచ్చిందనుకోండి, అంటే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఉదాహరణకి మీకు రూ. 50 రూమ్ వస్తే మీరు అదనంగా రూ. 500 అయితే డిపాజిట్ చేయాలి. మీకు రూ. 100 రూమ్ వచ్చినా కూడా రూ. 500 ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలండి. మీకు రూమ్ అయితే 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు మీకు స్వామివారికి దర్శనం ఉన్నది కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఆ 2 డేస్కి తగ్గటువంటి అమౌంట్ అన్నది కట్ చేసుకుని మీరు అదనంగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, అంటే రూ. 50 రూమ్కి గాను మీరు రూ. 500 డిపాజిట్ చేశారు కదండి. అంటే టోటల్గా మీరు రూ. 550 కట్టారు కదా. ఇందులో ఒక రోజుకి రూమ్ ఛార్జ్ అన్నది రూ. 50 కాబట్టి రూ. 50 కట్ చేసుకుని మిగిలినటువంటి రూ. 500 మీ అకౌంట్కి అయితే టీటీ దేవస్థానం అయితే రీఫండ్ చేయడం జరుగుతుందండి. అది కూడా 2 డేస్ నుండి 3 డేస్ లోపే మీరు ఇచ్చేటువంటి అకౌంట్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా విషయం గుర్తుపెట్టుకోండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా 21 సంవత్సరం లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. సింగిల్గా వెళ్ళిన శ్రీవారి భక్తులు కూడా రూమ్ అయితే ఇవ్వరు. ఒకవేళ మీకు రూమ్ కూడా దొరకలేదనుకోండి, తిరుమల కొండపైన మీరు ఉండడానికి కావాల్సినటువంటి మనకి ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న యాత్రి సదన్ దగ్గర మీకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు మీరు దిగుతున్న బస్ స్టాండ్లో 2 అండి. ఒకటి బాలాజీ బస్ స్టాండు, 2 రాంబాయికి ఇచ్చే బస్ స్టాండ్. మీరు బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగితే బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా కొత్తగా మనకి శ్రీ వెంకటాద్రి నిలయం కూడా మనకి స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాంబాయికి ఇచ్చే దగ్గరలో కూడా మనకి ఫ్రీగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా అక్కడ అందుబాటులో ఉందండి. పిఎస్సి 3 ఉంది. మీరు అక్కడ కూడా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు లాకర్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కానీ ఏమైనా మొక్కువలు ఉన్నా కూడా మీరు తలనీలాలు సమర్పించుకోవడానికి క్యాష్ అండ్ కన్సల ఇవన్నీ కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు రూమ్ దొరకకపోతే ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని మీరు అక్కడ ఉండేటువంటి ప్రయత్నించండి. దాని తర్వాత మీకు కేటాయించినటువంటి స్వామివారి యొక్క దర్శనం ఏదైతే ఉందో మీరు ఆ టైంకి ఇన్ టైంకి మీరు వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి స్వామివారికి అన్నప్రసాదం కూడా మనకి ప్రతిరోజు కూడా ఫ్రీగా తిరుమల కొండపైన స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, అంటే శ్రీవారి పుష్కరణ ఉంది కదండి. ఒకవైపు మనకు వరాహస్వామి టెంపుల్ ఉంటే దానికి ఆపోజిట్ మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ మనకి ఫ్రీగా స్వామివారి యొక్క నిత్యాన్నదానం అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ఉదయం 8:30 నుండి ఉదయం 10:30 వరకు కూడా స్వామివారి యొక్క టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా ఉదయం 10:30 నుండి మనకి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు, అంటే 1 గంట బ్రేక్ ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10, 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం ఫ్రీగా ఉచితంగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో మీకు తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్లో మీకు సంబంధించిన బట్టి కోటాలో స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం లేదండి. మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి దర్శనకు వెళ్ళాలి. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, సీనియర్ సిటిజన్లకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో టికెట్ ఇస్తున్నారంట కదా అని అడుగుతున్నారు. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి బట్టి సెపరేట్ లైన్ కానీ కోట కానీ తిరుమల కొండపైన ఉంది కదా అని అడుగుతున్నారండి. మీకు ఎక్కడ కూడా సెపరేట్ లైన్ కానీ అదేవిధంగా మీకు సంబంధించి బట్టి సెపరేట్ కోటా కానీ తిరుమల కొండపైన ఎక్కడ కూడా ఆఫ్లైన్లో లేదండి. మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని మాత్రం వెళ్ళాలి. మీరు ఎవరు మాటలు కూడా నమ్మి మోసపోవద్దు. మీరు నేరుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనకు వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి కానీ లేదా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్కి కానీ లేదా ఫేస్బుక్ పేజ్ని కానీ టెలిగ్రామ్ పేజ్ని కానీ ఫాలో అవుతే మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ప్రతి అప్డేట్ కూడా మీకు అందడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకుని
తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ టికెట్లు కూడా మనకి రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. జూలై మందుకు సంవత్సరం కొట్టి కోటలో భాగంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.